కందాయ ఫలితాంశం ఈ విధంగా ఉంటుంది. ఈ కందాయ ఫలితాంశం 4 మాసాలుగా ఉంటుంది. ఆది శూన్యే మహవ్యాధి, మధ్య శూన్యే మహాభయం, స్వల్పఫలం, నిశూన్యే నిష్ఫలం భవేత్ అనేటువంటి శాస్త్రీయంగా మొదట్లో కానీ పూజ ఉంటే 0గా ఉన్నట్టు, పూజ శూన్యం ఉన్నట్టుంటే మహాభయము, ఆఖరిలో కానీ పూజ ఉన్నట్టుంటే వచ్చేటువంటి ఫలితాంశము కొద్దిగా ఉంటుంది. 3 కానీ పూజలు ఉన్నట్టుంటే నిష్ఫలం భవేతు, ఫలితాంశం అనేటువంటిది చాలా చిన్నగా ఉంటుంది. ఆ విధంగా ఈ నక్షత్రాల వారిగా కందాయ ఫలితాంశం ఈ విధంగా ఉంది. అశ్విని నక్షత్రానికి పూజలు లేవు, భరణి నక్షత్రానికి మధ్యలో ఒక పూజ, కృత్తికా నక్షత్రానికి చివరలో ఒక పూజ, రోహిణి నక్షత్రానికి పూజలు లేవు, మృగశిర నక్షత్రానికి ప్రారంభంలో 2 పూజలు, ఆర్ద్ర నక్షత్రానికి పూజలు లేవు, పునర్వసు నక్షత్రానికి పూజలు లేవు, పుష్యమి నక్షత్రానికి చివరలో 2 పూజలు, ఆశ్లేష నక్షత్రానికి పూజలు లేవు, మఘ నక్షత్రానికి పూజలు లేవు, ఉబ్బ నక్షత్రానికి మధ్యలో ఒక పూజ, ఉత్తర నక్షత్రానికి పూజలు లేవు, హస్త నక్షత్రానికి ప్రారంభంలో చివరలో 2 పూజలు, చిత్తా నక్షత్రానికి మధ్యలో ఒక పూజ, స్వాతి నక్షత్రానికి పూజలు లేవు, విశాఖ నక్షత్రానికి పూజలు లేవు, అనురాధ నక్షత్రానికి చివరలో ఒక పూజ, మూల నక్షత్రానికి పూజలు లేవు, పూర్వాషాఢ నక్షత్రానికి మధ్యలో ఒక పూజ, ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రానికి పూజలు లేవు, కనిష్ట నక్షత్రానికి చివరలో 2 పూజలు, శతభిష నక్షత్రానికి పూజలు లేవు, పూజలు లేవు. ఈ విధంగా అశ్విన్యాది నక్షత్ర పుణ్యక్షేత్ర దర్శనాలు చేయడం మంచిది. 7వ స్థానంలో శని ప్రభావం ఉండడం వల్ల కుటుంబంలో చిక్కులు, ఈది బాధలు, సమస్యలతో సతమతమై ఉంటారు. గృహ మార్పులు, ప్రయాణాలలో కూడా ఒత్తిడి, కాస్త ఔషధాలు శరీరానికి సేవించడం వల్ల కాస్త బలాన్ని, ఆరోగ్యాన్ని పొందుతారు. మర్యాదలు, మార్పులు, ఏదో రూపంలో ధనము చేతికి అందుచు అనేక రకములుగా సొమ్ము హారతి తక్కువలాగా కరిగిపోతుంటుంది. ఇది కాకుండా ఎలా ఉండాలి, జాగ్రత్త పడాలి అంటే మన సొమ్ము మనకు మంచిది చేయాలి అంటే కాస్త పుణ్య కార్యక్రమాలు, దేవాలయ ప్రాంగణంలో ఎక్కడైతే ప్రతిష్ట కార్యక్రమాలు, నిర్మాణాదులు, దాన, అన్నదానం, బ్లాక్ మన బయటికి మనగా మారుతుంది, పుణ్యం వస్తుంది, పురుషార్థం వస్తుంది. ఇలాంటి సమయంలో ఎక్కువ దాన ధర్మాలు చేయడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు, మన బాధలు తీరిపోయి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశాలు మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఒకసారి మాట పట్టింపులు జరుగును. ఈ సంవత్సరంలో ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయట. డిపార్ట్మెంట్ల వారికి, పై గవర్నమెంట్ ఉద్యోగ వారికి బాగుంటుంది. కొన్ని డిపార్ట్మెంట్లు వారికి అనుకూలత ఉండకపోయినప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వాళ్ళకి ఒక దినమైనటువంటి సహకారం దొరకడం వల్ల వాళ్ళకు సాఫీగా జీవన విధానం సాఫీగా జరిగిపోతూ ఉంటుంది. ఏదో రకంగా వాళ్ళు ఉద్యోగం పోయి కాస్త ఉపశమనం కలిగేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు గురుబలం, శని బలం వలన రాణింపు ఉంటుంది. అవసరానికి అనుకూలంగా, సమయానుకూలంగా వ్యవహరించడం వల్ల ప్రజలలో గుర్తింపు ఉంటుందట. ప్రజానుకూల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. పార్టీ పరంగా మంచి నటీ నటులకు కూడా, సాంకేతిక నిపుణులకు కూడా విజయాలు లభిస్తూ ఉంటాయి. నూతన అవకాశాలు కూడా లభిస్తూ ఉంటాయట. ఈ సంవత్సరంలో వ్యాపారస్తులకు ముఖ్యంగా మనకు కావాల్సిన వ్యాపారం కాబట్టి, వ్యాపారం సిరిసిల్ల వ్యాపారం బాగుంటేనే అందరూ బాగుంటారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్నట్టుగా మన సిరిసిల్ల బాగుంటే, వస్త్ర వ్యాపారం బాగుంటే అందరూ బాగున్నట్టే రాజన్న సిరిసిల్ల కూడా బాగా జరుగుతుంది. అని ఈ సంవత్సరంలో వ్యాపారం, వస్త్ర వ్యాపారస్తులకు కూడా బాగానే ఉంటుంది. ఆశించినంత మేర లాభాలు వచ్చును. ఇనుము, ఇటుక, సిమెంటు, కంకర వ్యాపారస్తులకు అనుకూలత. సరుకులు నిల్వ చేసిన వారికి కాస్త నష్టం సమకూరినప్పటికీ కూడా ఈ చివరి కాలాంతంలో కూడా వారికి లాభాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కనుక ఈ సంవత్సరంలో
వ్యవసాయదారులకు కూడా మొదటి పంట కంటే రెండవ పంట ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. రుణాలు చేయక తప్పదు. ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు సప్తమ స్థానంలో శని ప్రభావం ఉండడం వల్ల అనేకమైనటువంటి దానాలు భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళు, నేను ఒక్కరిని పోతే మంచిగా ఉంటే మా భార్య చెప్పినట్లేదని కాకుండా భార్యాభర్తలు కూడా కలిసి నిత్య దైవ దర్శనాలు, నిత్య హోమాలు, జపాదులు, ముఖ్యంగా రుద్ర పాశుపత హోమాలు, ఇలాంటి కొన్ని శనికి సంబంధించినటువంటి ఈ జప తపాలు, హోమాలు, తీర్థయాత్రలు చేసినట్టయితే వీళ్ళకు తప్పకుండా మంచి ఫలితం లభిస్తూ ఉంటుంది అని పంచాంగ శ్రవణం ద్వారా చెప్పబడుతుంది. మూడవ పాదము రాజేశం, శ్రీనివాస్, స్వాతి నక్షత్రంలో 4 పాదాలు, రూపయ్య, రుక్మాంగరుడు, రేవంత్, రోషయ్య, తారకరాముడు, విశాఖ నక్షత్రంలోని తిరుపతి, తులసిరామ్, తులసీదాస్, తేజయ్య, వీరందరూ కూడా తులారాశి వారు. ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం 5, ఖర్చు 14 బాగుంది. రాజపూజత 6, అవమానం 3. ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుబలం వల్ల, దైవిక బలం వల్ల హెచ్చుగా ఫలితము కలుగున్నాయి. ధనము, కుటుంబము, సంపత్తు, పుత్రులకు కారకుడైన గురువు 9, 10 స్థానంలో సంచారం వలన ఏ పనిలో అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు పోగలరు. రాహుకేతుల వలన వారి యొక్క బలం వలన, శని 6వ ఇంట్లో ఉండడం వలన విశేషించి యోగకాలం అనుభవిస్తారు. శత్రువులు వారంతట వారే అంతరించిపోవట, వ్యవహారాదులలో జయము, గతంలో సాధించినటువంటి పనులు ఈ సమయంలో మళ్ళీ సాధించెదరు. ఏ వృత్తి వ్యాపారంలో ఉన్నవారికైనా కూడా బాగుంటుంది. ఒడిదుడుకుల నుండి బయటపడతారు. రావాల్సిన సొమ్ములు వసూలవుతాయి. గృహ సంబంధ రీత్యా లాభములు, నూతన గృహం నిర్మించుట, కనీసం ఇండ్ల స్థలమైన కొనుట ఉంటుంది. తరువాత నూతన గృహం నిర్మించుటకు చేసేటువంటి ప్రయత్నములు నెరవేరుతాయి. అపనిందలు కలిగినా కూడా అటువంటి వాటిని అంతరించి ఉభయక్షేమం కలుగును, బదిలీలు అవుతాయి. అధికారుల అనుగ్రహం కూడా కలుగుతుంది. కోర్టు కేసులలో కొంతవరకు విజయం సాధిస్తారు. రాజకీయ నాయకులకు మహా ఉన్నత కాలంగా ఉంటుంది. ప్రజలలో ఉంచి మంచి ఆదరణ, పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు. అనేక సహాయాలు చేస్తారు. పార్టీలోనూ హైకమాండ్లోనూ మీకు మంచి పేరు ఉంటుంది. ప్రభుత్వంలో కానీ ఏదో ఒక నామినేట్ పోస్టులు అర్హులవుతారు. ఈ సంవత్సరం గురుబలం వలన మంచి యోగదాయకము. టీవీ, సినిమా రంగాల వారికి, కళాకారులకు, సాంకేతిక నిపుణులకు విజయాలు లభిస్తాయి. స్థిరాస్తి వృద్ధి, మీరు పనిచేసిన ప్రజాదరణ పొందగలుగుతారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల వారందరికీ కూడా మంచి ఉన్నత కాలము. అన్ని రకముల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉండను. ఆశించిన మేరకు మరియు రిటైల్ వ్యాపారులకు అనుకూలమైన కాలము. కాంట్రాక్ట్ పనులు చేయవారికి లాభము, నూతన కాంట్రాక్టులు లభించును. బంగారం, వెండి వ్యాపారస్తులకు చాలా అనుకూలమైన కాలము. విద్యార్థులు కూడా ఈ సంవత్సరం 100 యోధుల ఎత్తిగల పురుషు పాత్ర బ్రాహ్మణ హస్తమందు రుచులు, పర్వతం నందు 10 భాగములు, సముద్రం నందు 9 భాగములు వర్షించును. ప్రజాక్షోభ, ఆహార ధాన్యములకు కొంత, పాడి పంటలకు చేయించు. వర్షము 17, ధాన్యము 11, శీతం 5, 15, ఆచారం 5, అనాచారం 5, జన్మాని 3, మరణం 3, దేశోప 9, దేశోత్సవ 9, చోరభయం 19, కన్యాశ 5, అగ్నిభయం 13, ధాతు 15, భయము 3, శౌర్యము 15, ఇష్టాభం 19, సత్యం 5, అసత్తు దయ 13, నిర్దయ 15, న్యాయం 15, అన్యాయం 17, సత్యవృద్ధి 5, తన్నాశ 7, పశు